వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి కొలువున్న అన్నవరంలో ఉన్నాము. ఈ అన్నవరం ఆలయ విశేషాలన్నీ చూద్దాం. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని అన్నవరానికి వెళ్తున్నాము. అక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం చూడటానికి. ఈ అన్నవరం చెన్నై నుంచి కల్కటా వెళ్ళే హైవే మీదే ఉంది. ట్రైన్లో రావాలంటే విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే వేలో ఉంది ఈ అన్నవరం స్టేషన్. ఇక్కడ చాలా ట్రైన్స్ ఆగుతాయి. అక్కడి నుంచి కొండ మీదకి రావటానికి, ఈ రత్నగిరి కొండ మీదకి రావటానికి దేవస్థానం వారు ప్రతి ట్రైన్కి ఒక బస్సు ఏర్పాటు చేశారు. ట్రైన్ వచ్చి ఆగంగానే ఒక 10 మినిట్స్లో ఆ బస్సు స్టేషన్ నుంచి బయలుదేరుతుందన్నమాట. అలాగే బస్సులో వచ్చే వాళ్ళకి కాకినాడ నుంచి కానీ, అలాగే రాజమండ్రి నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ బస్సెస్ ఉన్నాయి. ఇది మెట్ల మార్గం. ఘాట్ రోడ్ లేని టైంలో ఇక్కడ 460 మెట్లు ఎక్కి అందరూ అన్నవరం కొండ మీదకి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఘాట్ రోడ్ వచ్చిన తర్వాత చాలా వరకు భక్తులు ఘాట్ రోడ్నే ఉపయోగించుకుంటున్నారు. మనం కూడా కారులో ఉన్నాం కాబట్టి మనం కూడా ఘాట్ రోడ్నే ఉపయోగించుకుని రత్నగిరి కొండ మీదకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుందాము. ఈ అన్నవరానికి ఫ్లైట్లో వచ్చేవాళ్ళైతే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వైజాగ్, విశాఖపట్నం నుంచి ఒక 2 అవర్స్ రోడ్ జర్నీ చేసుకుని రావచ్చు. అలాగే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అక్కడి నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అన్నవరానికి. అలాగే కింద నుంచి పై వరకు దేవస్థానం వారి బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మనం చాలా విషయాలు, అంటే సత్యనారాయణ వ్రతం, దాని యొక్క ప్రాముఖ్యత, స్వామివారి సేవలేంటి, అలాగే సన్ డయల్ ఫలభయంత్రం, అలాగే అకామిడేషన్ విశేషాలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో చివరి వరకు వీడియో చూడండి. ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ఎంట్రీ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడి నుంచి ఆటోస్ కూడా దొరుకుతాయి. కార్కి చేస్తున్నారు ఘాట్కి వెళ్ళటానికి. ఇక్కడ ప్రయాణం చాలా అద్భుతంగా, మనోహరంగా ఉంది. ఇప్పుడు మనం భక్తుల అకామిడేషన్ కాటేజెస్ దగ్గరికి వచ్చాం. మనం ఇక్కడ 12 కాటేజెస్ ఉన్నాయి. 200 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు డిఫరెంట్ టారిఫ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం పైకి రీచ్ అయిన తర్వాత సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం ఇక్కడ ఉంది కదా, ఇందులో కూడా మనం కాటేజెస్ని బుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మనం కార్ పార్క్ చేసుకుని పశ్చిమ రాజగోపురం దగ్గర ఉన్నాము. ఎందుకంటే ఘాట్ రోడ్ వైపు వస్తే మనం పశ్చిమ రాజగోపురం వైపుకి వస్తాము. అలాగే మెట్ల ద్వారా వస్తే తూర్పు రాజగోపురం దగ్గరికి వస్తామన్నమాట. ఇక్కడి నుంచే తూర్పు రాజగోపురం వెళ్ళటానికి, ప్రధాన ఆలయంలోకి వెళ్ళటానికి, దీపారాధనకి వ్రత మండపం 800 రూపాయలు, 1500 రూపాయలు వీటికి దోవ చూపించారు. యాక్చువల్గా ఇక్కడ వ్రతం 300 రూపాయల టికెట్ ఒకటి ఉంది, 800 రూపాయల టికెట్ ఒకటి ఉంది, 1500 రూపాయల టికెట్ ఒకటి ఉంది, 2000 రూపాయల టికెట్ ఒకటి ఉందన్నమాట. ఆ డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తాను. ఇది రావి చెట్టు. ఇక్కడే దీపారాధన చేసుకుని భక్తులు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసుకుని తర్వాత
దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఇది మెయిన్ టెంపుల్కి జస్ట్ బయటే ఉందన్నమాట, లెఫ్ట్ సైడ్లో. స్వామివారి సేవలు ఇక్కడ 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతాయి. ఇది కింద చాలా విశాలమైన ప్రాకారంలో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇది పైన లెవెల్, అంటే స్వామివారి గుడి లోపలికి వెళ్ళే ఎంట్రీ లెవెల్ నుంచి కింద లెవెల్కి మనం చూసాము. అదే తూర్పు రాజగోపురం. ఇవన్నీ వ్రత మండపాలు అన్నమాట. 1, 2, 3, 4 వ్రత మండపాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి 300 రూపాయల టికెట్లు అన్నమాట. యాక్చువల్గా 300 రూపాయలు అయితే 500 గ్రాముల భోగ ప్రసాదం ఉంటుంది. తర్వాత 800 రూపాయలది ఇది రాజగోపురంలో చేస్తారన్నమాట. దీంట్లో 600 గ్రాముల భోగ ప్రసాదం, అలాగే 150 గ్రాముల భాగీ ప్రసాదం ఇవి ఇస్తారు. తర్వాత టికెట్ వచ్చి 1500 రూపాయలు. ఇది స్వామివారి ధ్వజస్తంభం దగ్గర చేస్తారన్నమాట. అలాగే స్వామివారి విశిష్ట వ్రతం ఏసీ, దానికి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ ఏసీ హాలు స్వామివారి గుడి పక్కనే ఉంటుంది, ఆ హాల్లో చేస్తారన్నమాట. ఇవి డిఫరెంట్ టారిఫ్స్ వ్రతానికి. ఫ్రీ దర్శనంతో పాటు ఇక్కడ శీఘ్ర దర్శనం 200 రూపాయల టికెట్టు, అంతరాలయ దర్శనం 200 రూపాయల టికెట్టు, స్వామివారి యంత్రాలయం దానికి 50 రూపాయల టికెట్టు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడే కొంచెం ముందరికెళ్తే అన్నప్రసాదం, స్వామివారి అన్నప్రసాదం భక్తులు కంపల్సరీగా వచ్చిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఫ్రీ అన్నప్రసాదం. ఇది హాల్, వ్రతాలు చేసే హాల్ అన్నమాట. చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. ఒకటేసారి 1500 మంది కూర్చుని వ్రతం చేసుకునే విధంగా ఉన్నాయి హాల్స్ అన్నీ కూడా. ఈ వ్రతాలు పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. కింద మొత్తం 5 హాల్స్ ఉన్నాయి. ఇందాక చూసిన 4 హాల్స్, ఇదొక హాల్ అన్నమాట. సత్యనారాయణ వ్రతం ఇక్కడ కంపల్సరీగా చాలామంది భక్తులు వచ్చి చేసుకుంటారు. ముఖ్యంగా పెళ్ళైన నూతన వధూవరులు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం అలవాటు. అలాగే ఇందాక చెప్పాను కదా అన్నప్రసాదాలయం, అది కూడా ఇక్కడే. చాలా పెద్ద హాల్ ఇది. యాక్చువల్గా ఇక్కడ 2500 మంది నుంచి 5000 మంది వరకు ప్రసాదం స్వీకరిస్తారు. ఇది భూతాది భవనం, అంటే స్వామివారి ప్రసాదం తయారు చేసే ప్లేస్ అన్నమాట. స్వామివారి ప్రసాదం అంటే చాలా చాలా ఫేమస్. గోధుమ నూకతో చేస్తారు ఈ ప్రసాదాన్ని. అందరూ ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు ఈ ప్రసాదం. ఇప్పుడు మనం అది లోపల ఎలా చేస్తారు అన్నది మనం చూస్తున్నాము. ఇదే స్వామివారు ప్రసాదం చేసే ప్లేస్ అన్నమాట. ఈ ప్రసాదం 3 ప్లేసెస్లో దొరుకుతుంది. పైన ఉన్న కౌంటర్స్ దగ్గర 6 నుంచి 9 వరకు, కొండ కింద ఉన్న మెట్ల దగ్గర ఒక కౌంటర్ ఉంది. అలాగే హైవే రోడ్ కౌంటర్, హైవే మీద వెళ్ళే వాళ్ళు అక్కడ ఆగి తీసుకుంటుంటారు.
ప్రసాదం 20 రూపాయలు అంతే. ఇక్కడే కోదండరామస్వామి వారి దేవాలయం ఉంది ఇక్కడే. ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా, పైనుంచి ఆ కింద ప్లేస్కి వచ్చున్నాము. ఇదే కోదండరామస్వామి ఆలయం. ఇవి ప్రసాదం కౌంటర్స్. ఏపీఎస్ఆర్టీసీ వారి బస్సెస్ ఎప్పుడు ఉన్నాయి అనే టైం టేబుల్ ఉంది. ఇవి ప్రసాదం కౌంటర్స్. 150 గ్రాములు ప్రసాదం 20 రూపాయలు అన్నమాట. వ్రతం చేసుకునే వారికి 600 గ్రాములు భోగం ప్రసాదం, 150 గ్రాములు భాగ్య ప్రసాదం ఇస్తారు. మెట్ల ద్వారా వచ్చే భక్తులు ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకుంటారన్నమాట. ఇక్కడి నుంచే 200 రూపాయల టికెట్ భక్తుల్ని పంపిస్తారు. ఇక్కడ స్వామివారు మనకి ఈ విధంగా దర్శనమిస్తారు. ఎక్కడా లేని విధంగా మీసాలతోటి స్వామివారి దర్శనం ఉంటుంది ఇక్కడ. ఒకవైపు శ్రీ అనంతలక్ష్మి అమ్మవారు, మరోవైపు పరమేశ్వరుడు. ఈ ఆలయం 2 అంతస్తుల్లో నిర్మించబడింది. కింద భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారన్నమాట. ఇది శ్రీ గోకులం. ఇక్కడ లోపల గోపాలుని విగ్రహం ఉంది. ఇది గో సంరక్షణ పథకం ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి ఇక్కడ విరాళాలు కూడా ఇవ్వచ్చు గో సంరక్షణ గురించి. ఇప్పుడు మనం ఫలభాయంత్రం అంటే సన్ డైల్ దగ్గరికి వచ్చాము. మార్బుల్ బ్లాక్ మీద ఏర్పాటు చేసిన ఈ యంత్రం తూర్పు రాజగోపురానికి దగ్గరగా ఉంది. దీన్ని జూలై 1943లో పునః ప్రారంభించారు రాజా శ్రీ ఇనుగంటి వెంకట రాజగోపాల రామసూర్య ప్రకాష్ రాయని బహదూర్ వారు. ఇదే సన్ డయల్. కాలచక్ర యంత్రం. దీది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనకి మూర్తి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విందాం. ఓకే. ఈ కాలచక్ర యంత్రము అన్నవరం దేవస్థానంలో చాలా ప్రసిద్ధి చెందినది. ఈ కాలచక్ర యంత్రంలో ఈ మధ్యన ఉన్న సూచిక, ఒక ముడు లాంటి ఈ దిమ్మ, దీని నీడ ఇక్కడ చూపిస్తూ, నీడ ఏ నంబర్ దగ్గర అయితే స్థిరత్వంగా నిలబడి ఉంటుందో అదే మనకి టైం తెలియజేస్తుంది. 50 నిమిషాలైంది, అదే ఇక్కడ చూపిస్తుంది. ఈ నీడ ప్రకారం చూడండి ఒకసారి. ఇందులో ఏమాత్రం తేడా లేదు. గత కొన్ని వందల సంవత్సరాల బట్టి కాలయంత్రం ఇలాగే పనిచేస్తుంది. ఓకే, మనం ఒకసారి చూద్దాం. టైం మన వాచ్లో టైం ఎంత అయిందో ఇప్పుడు చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ నియర్లీ 2:57 చూపిస్తోంది. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ కూడా 3:57 ఉంది, 2:57 ఉంది. ఆల్మోస్ట్ సేమ్. చూసారా? అంటే మిల్లీ సెకండ్స్ కూడా వేసుకున్నా కూడా కరెక్ట్ గా చూపిస్తుంది. ఆ కాలంలో ఇలాంటి వాటిల్ని బట్టి మన పూర్వీకులు టైం చూసుకునేవారు అన్నమాట. ఇది ఈ కాల సమీకరణ యంత్రం యొక్క దీనివలన చాలా స్పష్టమైన కాలం కూడా మీకు తెలియజేయబడుతుంది. దీనిలో అంత యాక్యురసీ మన వాచ్లో కూడా ఉండదు. అంత యాక్యురేట్గా సూర్యకిరణాలు నీడను బట్టి మనకి టైం తెలియజేస్తుంది. ఎంతో కాలం నుంచి ఆ రకంగానే ఇక్కడ ఆగమ పండితులు
టైంని కాలాన్ని దీని ద్వారానే లెక్కిస్తారు. ఓకే, థ్యాంక్ యూ మూర్తి గారు. నమస్తే. ఇదే స్వామివారి నిత్య కళ్యాణ మండపం. డైలీ మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అదే పంపానది, రత్నగిరికి ఆనుకునే ఉన్న ఈ పంపానది ఈ నిత్య కళ్యాణంలో పాల్గొనదలిచిన భక్తులు టికెట్ 1000 రూపాయలు చెల్లించాలి. ఆ మేరకు దేవస్థానమే పూజా సామాగ్రి సమకూరుస్తుంది. అనంతరం కళ్యాణంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి కండువ, జాకెట్ పీస్, ప్రసాదం, బంగి ప్రసాదం అందజేస్తారన్నమాట. మనం ఇప్పుడు పశ్చిమ ద్వారం గుండా బయటికి వెళ్తున్నాము. ఇక్కడే కుడి చేతి వైపున తల నీలాలు సమర్పించడానికి కేశఖండన హాల్ ఉంది. అలాగే ఇక్కడ రైట్లో జలప్రసాదం. ఇక్కడ వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయి, ఫ్రీ అన్నమాట. అందులో ఇదొక కళ్యాణ మండపం. లోపల ఇలా ఒక్కొక్క చిన్న చిన్న మండపాలు ఉన్నాయి. మనకు ఒక 50 చైర్స్ ఏర్పాటు చేస్తారు. మొత్తం ఫ్రీ అన్నమాట. ఇక ఆలయం చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠుల్లో ఒకరైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకరేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు, ఆయన కూడా విష్ణువు గురించి తపస్సు చేసి విష్ణువుని మెప్పించి రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడనమాట. గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే ఒక గ్రామం ఉందన్నమాట. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరిద్దరికీ కూడా ఏకకాలంలో కనబడి రాబోవు శ్రావణ శుక్ల విదయ మఖా నక్షత్రం నాడు, అంటే గురువారం నాడు రత్నగిరిపై వెలుస్తున్నాను, మీరు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించుకోండి అని చెప్పి మాయమయ్యాట. మరునాడు ఇద్దరూ కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే వాళ్ళు అన్నవరం చేరుకున్నారట. అక్కడ స్వామివారి కోసం వెతుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణాలు పడ్డాయట. వెంటనే వాళ్ళు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకుపోయి కాశీ నుండి తెచ్చిన శ్రీమద్ త్రిపాద్వి భూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా 1891లో ప్రతిష్ఠించారన్నమాట. ఇది ఈ ఆలయ చరిత్ర. సత్యనారాయణ స్వామి వారి వ్రతం గురించి తెలియని తెలుగువారు ఉండరు. అలాగే భారతదేశంలో తెలియని వాళ్ళు కూడా ఉండరు. సత్యనారాయణ కథ అని చెప్పి నార్త్ ఇండియన్స్ కంపల్సరీగా వాళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటారు, ఆ కథ చదువుకుంటూ ఉంటారు. అంటే మొత్తంగా హిందువులు శ్రీ సత్యనారాయణ వ్రతం భారతదేశం అంతటా భక్తులందరూ సంపద గురించి కానీ, విద్య గురించి కానీ, శ్రేయస్సు గురించి కానీ, ఆరోగ్య సమస్యలు మరియు వ్యాపారంలో విజయం సాధించటం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. శ్రీ సత్యనారాయణ స్వామి త్రిమూర్తుల రూపంలో, అంటే బ్రహ్మ విష్ణు శివ, ఈ రూపంలో అన్నవరంలో రత్నగిరి కొండల మీద ఉన్నారని అందరూ నమ్ముతారు. ఈ క్షేత్రాన్ని మరియు స్వామివారిని దర్శించుకోవటానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ఫ్రెండ్స్, మనం అన్నవరం గురించి అన్ని విషయాలు
ఆల్మోస్ట్ తెలుసుకున్నాము. స్వామివారి వ్రతం డీటెయిల్స్ గురించి, అలాగే దర్శనం గురించి, స్వామివారి ప్రసాదం గురించి, అలాగే అన్నప్రసాదం గురించి, తర్వాత అకామిడేషన్ గురించి, తర్వాత ఫలభయంత్రం గురించి, శ్రీ గోకులం గురించి, ఈ దేవస్థానానికి ఎలా రావాలి అన్న విషయాల గురించి ఆల్మోస్ట్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు చెప్దాం అనుకుంటున్నాను. చారిటబుల్ యాక్టివిటీస్ కూడా ఈ దేవస్థానం తరఫు నుంచి జరుగుతాయి. అవేంటంటే ఓరియంటల్ హై స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు, శ్రీ సత్యదేవ జూనియర్ కాలేజ్ మెయింటైన్ చేస్తున్నారు, అలాగే శ్రీ సత్యదేవ డిగ్రీ కాలేజ్, తర్వాత స్మార్త ఆగమ పాఠశాల, ఇవన్నీ కాకుండా ఫ్రీ డిస్పెన్సరీ కూడా ఇక్కడ ఉంది. సహజ యోగా నేచర్ క్యూర్లో 40 బెడెడ్ హాస్పిటల్ ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ దేవస్థానం తరఫు నుంచి జరుగుతున్నాయన్నమాట. అవి విషయాలు, అవి ఈ అన్నవరం విశేషాలు. ఓకే ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.